MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. మరోవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అని చెప్తున్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారులు. సరిహద్దు ప్రాంతాల్లో అమాయకులపై ప్రతాపం చూపిస్తున్న పాక్ సైనికులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు. భారత అమ్ముల పొదిలో S-400 అనే అస్త్రం ఉందని, దీంతో పాక్కి ముచ్చెమటలు తప్పవన్నారు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ సింగ్. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ఆర్మీ పోస్టుల లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు తెగబడుతుంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు రిటైర్డ్ మేజర్ ఓబ్రాయ్ గారు. సార్ చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం ఇటు ఆపరేషన్ సింధూర్ తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. భారత మిలిటరీ పోస్టుల లక్ష్యంగా కాల్పులు జరుగుతుంది. ఏం చెప్తారు, ఎట్లా కాల్పులు చేస్తున్నారంటారు? వీళ్ళు ఆర్టిలరీ, స్మాల్ ఆర్మ్స్ వెపన్స్ కూడా వాడుతున్నారు అండ్ మోటార్ షెల్స్ కూడా వాడుతున్నారు. ఈ విధంగా మనకి LOC మీరు ఇక్కడ చూస్తే గనక ఈ రెడ్ గీత అన్నది మనకి LOC సార్, లైన్ ఆఫ్ కంట్రోల్. ఏదైతే ఇండియన్ ఆర్మీ వాళ్ళ ద్వారా మనకి సేఫ్ గార్డ్ చేయబడుతుంది ఈ మొత్తం LOC. ఇప్పుడు వస్తున్న వార్త ప్రకారం ఇక్కడ నుంచి ఆర్టిలరీ గన్స్ వాడుతూ మన పుంచ్, బారాముల్లా సెక్టర్స్ అండ్ ఇక్కడ మీర్పూర్ సెక్టర్లో కాల్పులు జరుగుతున్నాయని చెప్పి మనకి సమాచారం అందింది. మనకు తెలిసిందే 22వ తారీఖున 22 ఏప్రిల్ తారీఖున అనంతనాగ్లోని పెహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు చేసిన ఒక దాడి ద్వారానే ఇండియన్ ఆర్మీ చేసిందే ఆపరేషన్ సింధూర్ సార్. ఈ ఆపరేషన్కి సంబంధించి అంటే ఇప్పుడు చూడండి, ఆపరేషన్ సంబంధించి ఇటు పాకిస్తాన్ ఆర్మీ, ఇటు మన భారత ఆర్మీతో పాటు ఎక్కడైతే సరిహద్దుగా మీరు చెప్తున్నారో ఈ సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు నివాసాల మీద మోటార్ షెల్స్ ప్రయోగించడం, విపరీతంగా కార్పులు జరగడం వల్ల చాలామంది పౌరులు చనిపోతున్నారు. దీనికి మనం ఎట్లాంటి సమాధానం ఇవ్వాలి, బదులు ఇవ్వాలి? ఖచ్చితంగా సార్, ఇది అటాక్ ఆన్ ఇండియా లాగే మనం దీన్ని భావించవచ్చు. ఇది మన ఇండియా మీద ఒక అటాక్ కాబట్టి డెఫినెట్గా దీనికి కూడా మన భారత ప్రభుత్వం జవాబు ఇస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఓన్లీ ఫేజ్ 1 జరిగింది. ఇది ఇంకా 2-3 సంవత్సరాలు, బహుశా ఒక 3-4 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ ఏ విధంగానైతే మన భారత పౌరుల మీద క్రాస్ బార్డర్ షెల్లింగ్ చేసి ఇన్ఫ్యాక్ట్ ఒక సైనికుడు కూడా మృతి చెందాడు. మనకు వచ్చిన వార్త ఇటీవలనే ఒక సైనికుడు కూడా మృతి చెందాడు. కాబట్టి ఈ చేసిన తప్పు కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా పేమెంట్ చేయాల్సిందే. మనం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాల్సిందే అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ చాలా క్యాలిక్యులేటెడ్ విధంగానే రెస్పాన్స్ ఇస్తుంది. రిటాలియేషన్ మనం ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసే ఇండియన్ ఆర్మీ కూడా చెప్తుంది సార్. పాకిస్తాన్ భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని మిసైల్స్ దాడి చేస్తే సో వాటిని ఆపగల సామర్థ్యం కానీ టెక్నాలజీ కానీ మన దగ్గర ఉందా? 100% సార్. పాకిస్తాన్ దగ్గర ఉన్న మిజైల్స్ ఆల్మోస్ట్ అన్ని అమెరికా నుంచి కొన్న మిజైల్సే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి సార్. సో మనం అసలు భయపడాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఆ మిజైల్స్లో వాడే సాఫ్ట్వేర్ మనం అమెరికాతో మాట్లాడినప్పుడు అమెరికా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఆ మిజైల్స్ పనికి రాకుండా నేనే ఆ సాఫ్ట్వేర్ని ఆపేస్తాను అన్నట్టుగా చెప్పారు. అదొక విషయము. ఇది 2 పక్కన పెడితే మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్స్ మనం మొత్తం LOC దగ్గర ఒక ఇన్విజిబుల్ కార్పెట్ లాగా మనము ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి పెట్టాము. పాకిస్తాన్ భూమి నుంచి ఎప్పుడైతే ఒక మిజైల్ టేక్ ఆఫ్ అవుతుందో మన భూమి నుంచి కూడా ఒక మిజైల్ టేక్ ఆఫ్ అయ్యి ఆ మిజైల్ని ఆకాశంలోనే ధ్వంసం చేసేస్తుంది. ఇదే కాకుండా మన ఎయిర్ ఫోర్స్ దగ్గర కూడా సామర్థ్యం ఉంది. ఎటువంటి దుష్పరిణామానికి పాకిస్తాన్ పాల్గొనుంది అంటే ఖచ్చితంగా మన ఎయిర్ ఫోర్స్ కూడా ఆ మిజైల్ని ఇంటర్సెప్ట్ చేసి ఆకాశంలోనే ధ్వంసం చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. సో మిజైల్స్తో పాటు ఏదైనా ఎయిర్ దాడులు కావచ్చు జరపాలని చూస్తే ఇజ్రాయెల్ తరహాలో యాంటీ మిసైలింగ్ వ్యవస్థ మన దగ్గర ఉందా? సో ఉంటే ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు ఉద్రిక్తలు మీరు చెప్తున్నారు, పూంచ్ సెక్టర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, ఈ సెక్టర్ మొత్తం కూడా ఇప్పుడు వాళ్ళ కాల్పులు తెగబడుతున్న పరిస్థితులకు ఉంది. సో ఆ ఇజ్రాయెల్ తరహా యాంటీ మిసైల్ ఏదైతే సెక్షన్ ఉందో దాన్ని ఎక్కడ పెట్టే అవకాశం ఉంది? దాని ప్రత్యేకత ఏంటి? ఇది గవర్నమెంట్ ఎవరికి ఇది చెప్పదు, ఎందుకంటే ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ కాబట్టి.
కాకపోతే మీకు ఒకవేళ తెలుసుంటే మాత్రము మనం ఇటీవలనే రష్యా నుంచి S-400 తెచ్చుకున్నాం సార్. ఈ S-400ని కూడా మనము ఇమీడియట్గా వాడే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ దీన్ని ఎటువంటి విధంగా వాడుతుందో అన్నది ఇట్ ఈస్ అ గవర్నమెంట్స్ డిసిజన్. దాని మీద దీన్ని ఎక్కడ డిప్లాయ్ చేస్తుంది అన్నది మనకి తెలియదు. సో గవర్నమెంటే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి, బట్ ఖచ్చితంగా మనం ఈ కొన్న ఆయుధం, రష్యా నుంచి ఏదైతే ఈ ఆయుధం కొన్నామో డెఫినెట్గా ఈ వార్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా మనం ప్రయోగిస్తామన్న మాత్రం నాకు అనిపిస్తుంది. ఒక ప్రిన్సిపల్డ్ అప్రోచ్ పాకిస్తాన్కి ఉండదు కాబట్టి పాకిస్తాన్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని మనకి అవగాహన ఉంది సార్. అందుకే మీకు తెలుసో తెలీదో జనరలీ ఏమవుతుందంటే ఇలాంటి సందర్భాల్లో మన ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఈ స్ట్రాటజిక్ విలేజెస్ ఎక్కడైతే అటాక్స్ జరిగే అవకాశం ఉందో ముందే పౌరులందరినీ అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేసేస్తారు సార్. వాళ్ళందరినీ అక్కడి నుంచి ఇవాక్యుయేట్ చేసేసి వాళ్ళకి సేఫ్ ప్లేసెస్లో పెడతారు సార్. సో మనము డెఫినెట్గా ఏమవుతుందంటే ప్రతి ఊర్లో ఒకరిద్దరు మిగిలిపోయి వాళ్ళ ఊరు ప్రాపర్టీని చూసుకోవాలి అన్న ఉద్దేశంతో కొందరు మిగిలిపోతారు సార్. ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, పాకిస్తాన్ నుంచి వచ్చే మిసైల్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో మనం రష్యా నుంచి తీసుకొచ్చిన S-400 పూర్తి స్థాయిలో దీని సామర్థ్యం అంతా ఇంత కాదు. ఎక్కడి నుంచి 400 కిలోమీటర్లు దూరం నుంచి మిసైల్స్ వచ్చినా, అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా వాళ్ళకి వెంటనే ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిశీలనకు ఉంది. కెమెరా పర్సన్ నవీన్తో వాసు, TV9 హైదరాబాద్. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH